ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధమైన గ్రంథములో నుండి యెహెజ్కేలు గ్రంథము 33:7 నుండి ప్రారంభం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించినాను గనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా నీవు హెచ్చరిక చేయవలెను. దీని మీనింగ్ ఏమిటి అంటే, దేవుడు రక్షణ సువార్తను చెప్పటానికి దేవుడు నరపుత్రుడా అంటున్నాడు. పాస్టర్లు మాత్రమే చెప్పేది కాదిది. బిషప్లు మాత్రమే చెప్పేది కాదిది. 5 ఫోల్డ్ మినిస్ట్రీలో 5 పోస్టులున్నాయి. ఈ 5 పోస్టుల ద్వారానే మాత్రమే సువార్త చెప్పే పని కాదని దేవుడిక్కడ అందరికీ సువార్త, రక్షించబడిన ప్రతి వారు కూడా చెప్పేటటువంటి ఈ యొక్క రక్షణ సువార్త. కానీ దీనిని కొత్త నిబంధనలో అది మనకు రివీల్ చేయబడ్డది. కానీ పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞగా చూస్తున్నాం. నరపుత్రుడా అని దేవుడు డైరెక్ట్‌గా ప్రతి ఒక్కరికి సూచన చేస్తున్నాడు. కాబట్టి నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించున్నాను. ఎందుకొరకంటే కావలిగా ఉండటం అంటే వారికి జ్ఞానోదయం కావాలని. నేను చెప్పే ప్రతి మాట వారు తప్పకుండా విని దాని ప్రకారంగా నడుచుకోవాలని. ఎందుకొరకు ఇతని ద్వారా, నరపుత్రుని ద్వారా నేను మాట్లాడుతున్నానో ప్రతి మానవుడు తెలుసుకోవాలనే ఉద్దేశముతో ప్రతి ఒక్కరు కూడా ఈ పాఠాన్ని చదివి, విని, గ్రహించి దాని ప్రకారం నడుచుకోవటం మాత్రమే కాదు, ఇతరులకు కూడా ఈ రక్షణ సువార్తను చెప్పాలని దేవుడు డైరెక్ట్‌గా నరపుత్రుడా అని మాట్లాడుతున్నాడు. నరపుత్రునికి ఏమి ఇన్సిస్ట్ చేస్తున్నాడు అంటే, నీవు నా మాటలు అనగా నా నోటి మాటలు, ఈ నోటి మాటలు 66 పుస్తకాలు 1500 సంవత్సరాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట నరుల చేత 40 మంది చేత రాయించబడినటువంటి ఈ గ్రంథము. కాబట్టి నా నోటి మాటలు విని నీవు నాకు ప్రతిగా నీవు హెచ్చరిక చేయవలెను. ఏమని హెచ్చరిక చేయాలో తెలుసా? ప్రతి ఒక్కరు ఈ రక్షణ కార్యం జరిగిన ప్రతి వ్యక్తి అతను రక్షించబడ్డాడు. పాపాలు క్షమించబడ్డాయి. పాపాలు క్షమించబడిన వ్యక్తి పరిశుద్ధుడైపోయాడు. నోటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచనల ద్వారా ఈ యొక్క వాక్యాలు విని దాని ప్రకారం నడుచుకునే ప్రతి వ్యక్తి దేవునికి లోబడి ఉండటం నేర్చుకుంటాడు. అటువంటి వారు, పరిశుద్ధుడైన వారు, యథార్థంగా ఉండేవారు, నీతియుక్తంగా ఉండేవారు ఈ యొక్క సువార్త పనిని మాత్రం చేయాలి. అందరికి లేదిది. రక్షించబడని వారికి అని లేదిక్కడ. కాబట్టి రక్షించబడిన ప్రతి వారు కూడా పాపాలు క్షమించబడతాయి కాబట్టి వాటి నోటి ద్వారా వారు ఏదైతే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడో వాటిని ఇతరులకు చెప్పాలన్నమాట. నువ్వు రక్షించబడ్డావు, నీ ఒక్కరి కొరికే కాదది. దానిని ఇతరులకు చెప్పడం ద్వారా నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎందుకంటే వాక్యంలోని శక్తి ఇతరులకు వెళ్ళాలి అంటే తప్పకుండా మనము సువార్త పని చేయాలి. అలనాడు 12 మంది శిష్యులే, కానీ వారు చెప్పిన సువార్త ద్వారా ఈరోజు 600 కోట్ల మంది రక్షణ పొందారు. అదేవిధంగా ఇప్పుడు నీ ద్వారా, నా ద్వారా కూడా ఆ రక్షణ పొందాలి. అయితే ఇక్కడ నీవు నిశ్చయముగా మరణం నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల, ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నొందును కానీ అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయుదును. కాబట్టి మనం తప్పకుండా ఇతరులకు రక్షణ సువార్తను చెప్పాలి. చెబితే వినకపోతే అది వేరు సంగతి. కానీ చెప్పకపోతే అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయుదును అంటున్నాడు. ఒకవేళ అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలనని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకోద్దు. చూసారా? దేవుడిచ్చిన ఆజ్ఞను, ఆ రక్షణ సువార్తను చెబితే ఏంటి, చెబకపోతే ఏంటో క్లియర్‌గా దేవుడు మనకు రాయించి పెట్టాడు. కాబట్టి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఆ రక్షణ సువార్తను ప్రకటించాలి. ప్రకటించితే ఏమిటి, ప్రకటించకపోతే ఏమిటి అనేది ఈ వాక్యంలో మనం ఎంతో జాగ్రత్తగా చూసుకొని ఆ సువార్త పని చేయాలి. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మా ప్రియ బిడ్డలకు చదువుబడిన వాక్యంలోని నిగూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు వాటిని విశదీకరించాడు. అవిటిని మా హృదయం అనే పలకపైన రాసుకుంటకును, కంఠభూషణంగా ధరించుకుంటకును,
కనుల మధ్యలో బాసిం వలె కట్టుకొనుటకు సహాయం చేయమని, సాతానుడు ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.